హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. హ్యాపీ సండే అండి. రోజు గారెలు వేస్తున్నాను అనమాట. నూనె పెట్టేశాను, స్టవ్ వెలిగించేసి పిండి కూడా రుబ్బేశానండి. అలాగే చట్నీ కూడా పట్టేశాను అనమాట. దీనిలో ఉప్పు వేసేసాను, పిండి కూడా రుబ్బేశాను. కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, ఉల్లిపాయలు. టైం చూపిస్తాను, టైం ఎంత అయిందో. ఇది కలిపేస్తున్నా. ఇవాళ టిఫిన్ ఏం చేయలేదండి, అందుకనే సండే కదా అందరు ఇంటికాడే ఉంటారనేసి గారెలు వేస్తున్నా అనమాట. పిండిని బాగా కలుపుకోవాలి. టైం వచ్చేసి ఎంత అయిందండి, పిండి కలిపేసానండి. టైం చూసారా, 9 అయింది కదా. గారెలు వేసుకుందాం. నూనె హీట్ అయిందండి. చేత్తో వేయటం రాదండి, క్లాత్ మీదే వేస్తాను అనమాట. అంటే ఇవాళ మీరేం టిఫిన్ చేసుకున్నారండి? ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఉప్పు వేసాను, పచ్చిమిరపకాయలు, ఇంకా అల్లం, ఉల్లిపాయలు అన్నీ వేసానండి మంచిగా. చాలామంది చేస్తే వేస్తారు కదా, నాకు రాదండి. ట్రై చేస్తాను, అయినా కానీ రాదనమాట. సరే, కొంచెం తడి చేసుకుంటే వస్తుంది. కొంచెం పలసగా వేస్తాను అనమాట. అటు ఇటు తిప్పుకుంటా మంచిగా ఫ్రై చేశానండి. ప్లేట్లో వాళ్ళ సండే కదండి, అందరూ టిఫిన్ చేసేళ్ళకే కొంచెం టైం పడుతుంది కదా. 10 అవుతుంది అనమాట. అది వచ్చేసి 9:30 అయిపోయింది. మంచిగా అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. తీసేస్తుంది, అయిపోయిందండి వేయటం. తీసేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నా. ప్లేట్లో వేసుకుందాం. వేడి గాలిలో రెడీ అయిపోయింది. చట్నీ ఎండుమిరపకాయలతో చేశానండి, అందుకే కొంచెం ఎర్రగా ఉందన్నమాట. ఇవాళకే నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, సండే బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇవాళ నేను గారెలు చేశానండి. మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మీరు కూడా చేయండి. చూసారా, భలేగా క్రిస్పీగా ఉందండి. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.